హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ట్రైనింగ్ ఇచ్చి గవర్నమెంట్ జాబ్స్ కల్పించే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఏవో ఉద్యోగాలు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి పోస్టులకే బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. వాళ్ళు మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అనేది ఇస్తున్నారు. ట్రైనింగ్లో 60,000, ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 90,000కి పైగా సాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా ఎలిజిబులే. అందరికీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. చివరి వరకు చూసేసి ఈ యొక్క వీడియోని ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, మీ నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్. నేను 10 days బ్యాక్ మన ఛానల్కి సంబంధించి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీకు అందరికీ కూడా తెలిసిందే. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ గ్రూప్లలో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో అందరికీ మరీ రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి స్కేల్ 1 ఆఫీసర్ హోదా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఈ జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడా మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. 1 year పాటు కూడా. ఈ ట్రైనింగ్ పీరియడ్లో మంత్లీ 60,000 రూపీస్ అనేది సాలరీ పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన వెంటనే మీకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్ అనేది ఇస్తారు. ట్రైనింగ్లోనేమో మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద మీకు ఫస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత స్కేల్ 1 ఆఫీసర్స్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి హోదాలో మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ పేనే 50,000 ఉంటుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 90,000 రూపీస్ సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లోనే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీకు 1 year పాటు కూడా ఫస్ట్ వాళ్ళు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. కాబట్టి మీరు లాస్ట్ వరకు చూస్తే మీకు అప్లై ఎలా చేయాలో కూడా తెలుస్తుంది. సో కాబట్టి వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మనకి 30 January అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 20th February వరకు కూడా ఇక జాబ్స్కి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మనకి ఎగ్జామినేషన్ కూడా ఎక్కువ లేట్ లేదు. మనకి మార్చ్ లేదా ఏప్రిల్ మంత్లోనే ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో ఎక్కువ మనకి డిలే అయితే అవ్వదు. సో చాలా త్వరగా మాకు పర్మనెంట్ జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్నారు ఎవరికైతే. సో వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ స్కేల్ 1 హోదా ఉన్నటువంటి జాబ్స్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు, వీటికి సంబంధించి ఏ డిసిప్లిన్లో ఈ యొక్క వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారంటే ఐటీ డిపార్ట్మెంట్లో అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి డిసిప్లిన్లో 20, అలాగే యాక్చురల్కి సంబంధించినటువంటి విభాగంలో 5, జర్నలిస్ట్ విభాగంలో వచ్చేసి 30. టోటల్గా మనకి ఇక్కడ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు దాదాపుగా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన, మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ ఏదైనా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పోస్టులకి మాత్రమే అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు 2 రకాల డిసిప్లిన్లకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉంటే 2 రకాల డిసిప్లిన్లకి అప్లై చేసుకోవడానికి అవ్వదు. ఏదైనా ఒక డిసిప్లిన్కి సంబంధించి మాత్రమే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అమ్మాయిలు అప్లై చేసుకోవచ్చు, అలాగే అబ్బాయిలు కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. మీరు ఏ క్యాస్ట్ ద్వారైనా, ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మీకు ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. జర్నలిస్ట్ విభాగంలో ఉద్యోగాలకి December 1, 2024 నాటికి ఎవరైతే డిగ్రీ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో మినిమం జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మినిమం 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. మిగతా వాళ్ళైతే మాత్రం 55% మార్కులతో పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే మీరు ఏ డిగ్రీ పాస్ అయినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈవెన్ మీరు పీజీ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. ఎనీ డిసిప్లిన్ కాబట్టి మీరు బీటెక్ చేసినా, బీఫార్మసీ కంప్లీట్ చేసినా, బీఏ కానీ, బీఎస్సీ కానీ ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. డిగ్రీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
అలాగే ఇక్కడ మనకి ఏదైతే ఐటీ విభాగంలో పోస్టులు ఉన్నాయో, సో ఐటీ విభాగంలో పోస్టులకు వచ్చేసేమో ఎవరైతే బీఈ బీటెక్ కానీ లేదా ఎంఈ ఎంటెక్ కానీ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంసీఏ చేసినటువంటి వాళ్ళు ఆ పర్టికులర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే December 1, 2024 నాటికి మినిమం 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ కల్పిస్తున్నారు. ఇది ఓన్లీ జనరల్ ఓసీ వాళ్ళకి సంబంధించి. ఒకవేళ మీరు ఓబీసీ అభ్యర్థులు అయితే 33 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారు, అసలు ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుంది అని చెప్పేసి చూసినట్లయితే ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు కంప్యూటర్ బేస్డ్ విధానంలో. దాని తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. ఇందులో మనకి ఎగ్జామినేషన్కి ఏమో 150 మార్క్స్, ఇంటర్వ్యూకి వచ్చేసేమో 50 మార్క్స్కి అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ జర్నలిస్ట్ విభాగంలో ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటి గురించి మాత్రమే మీకు సెలక్షన్ ప్రాసెస్ చెప్తున్నాను. ఇందులో ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ అలాగే డిస్క్రిప్టివ్ విధానానికి సంబంధించి అయితే ఉంటుంది. 2.5 అవర్స్ పాటు కూడా మీకు టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ యొక్క టెస్ట్ కూడా మనకి మార్చ్ లేదా ఏప్రిల్ మంత్లో అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ అంటూ ఉండవు. జర్నలిస్ట్కి సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది. మీకు 5th పార్ట్ వచ్చేసి డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అండ్ అలాగే కరెంట్ అఫైర్స్, ఇన్సూరెన్స్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ లిటరసీ, అలాగే డిస్క్రిప్టివ్ విధానానికి సంబంధించి ఇంగ్లీష్ టెస్ట్, ఎస్ఏ అండ్ ప్రెసెస్ రైటింగ్కి సంబంధించి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేస్తున్నారు. మిగతా డిసిప్లిన్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా ఉంటుందో కూడా ఇచ్చారు. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. సో మీకు చాలా రకాల బెనిఫిట్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఎగ్జామినేషన్ పాస్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి 50 మార్క్స్కి అయితే ఉంటుంది. సో ఈ విధంగా యొక్క జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నంలో, తెలంగాణ వాళ్ళకి వచ్చేసేమో ఇక్కడ హైదరాబాద్ లేదా ఖమ్మంకి సంబంధించినటువంటి లొకేషన్స్లో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీరు ఎక్కడికో దూరంగా వెళ్ళి ఎగ్జామినేషన్స్కి అటెండ్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్. సో డిగ్రీ పాస్ అయి ఉంటే మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం చూసినట్లయితే పర్మనెంట్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్. సో ఇది మనకి చాలా బెస్ట్ నోటిఫికేషన్ అయితే అవుతుంది కాబట్టి మిస్ చేసుకోకండి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు అయితే అప్లై చేయడానికి ఫీజు 200, మిగతా వాళ్ళైతే 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక జాబ్స్కి సంబంధించి అప్లై చేసేటప్పుడు మీరు ఏదైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి ఫైల్ సైజు ఎంత ఉండాలి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ పెట్టుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మనకి ఒక రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అప్లై చేయడానికి సంబంధించి అప్లై నౌ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఎల్లో కలర్లో ఏదైతే లింక్ ఉందో సో దీనిపైన క్లిక్ చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేసి ఫీ పేమెంట్ చేసి సబ్మిషన్ చేసి సరిపోతుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్. ఇంకా మీకు ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వెంటనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన వాళ్ళు వెంటనే మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో అందరికీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, వెంటనే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.